సౌత్ ఆఫ్రికాలో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. భారత జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణులు త్రిష, యశస్వి, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, సంస్థ అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ అవతరించింది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన తొలి మహిళల ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత భారత్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ కాగా ఆ తర్వాత 69 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 14 ఓవర్లలోనే ఛేదించింది. దేశంలో అత్యధికంగా మహిళలే ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేయడం అనేది చాలా సంతోషం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ప్రోత్సాహిస్తూ ఉద్యోగాలలో వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం. ఇంకా తెలంగాణ క్రీడాకారులు దేశానికి తయారు చేస్తాం. భవిష్యత్తులో ఇప్పటికే దాదాపు 7,500 గ్రామాల క్రీడా ప్రాంగణాలు అయ్యాయి. 45 అండర్-19 వరల్డ్ కప్ సాధించారు. నెక్స్ట్ ఏంటి ఆడుకోవాలి, ఇంకా మెయిన్ ఇండియా ఆటలు కప్ గెలవాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు? అంటే ఆడపిల్లలు ఇప్పుడు మీలానే చాలా మంది